ఫస్ట్ ఆర్డర్ 15 రూపాయలు వచ్చినాయి. ఎట్లా ఈ అమౌంట్ ని ఖర్చు పెట్టేది? కార్ కొనేదా, ఫ్లాట్ బుక్ చేసేదా? ఇంకో మాట, నాకు ఈ నెల 1,26,000 ట్యాక్స్ కట్ అయింది. 2 ఐటమ్స్ మిస్ అయ్యాయా? 2 ఐటమ్స్. మళ్ళా ఫుల్ ట్యాంక్ కొట్టించా, 150 రూపాయలు అయింది పెట్రోల్కి. అలా ఫుల్ ట్యాంక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జెప్టో వాళ్ళ కష్టాలు ఎక్స్పీరియన్స్ చేద్దాం రండి. ఇదే మీద వచ్చి 10 నిమిషాలు అవుతుంది, ఇంకా ఆర్డర్ రాలేదు. ఇంకేమైనా నొక్కాలా? వీళ్ళని అడుగుదాం. క్యా భయ వెయిటింగ్ దిక్కరే క్యా वेट करो, ऑर्डर नहीं है ना. ఆర్డర్స్ తో ఏం కానీ ఈ బైక్ కొంచెం గమనించండి. వీళ్ళకి ఇది జస్ట్ బైక్ కాదు, ఇదే సోఫా, ఇదే చైరు, ఇదే బెడ్. పాపం బ్రోకి ఆర్డర్ వచ్చింది, డెలివరీకి వెళ్ళిపోతున్నాడు. हो गया आपका? हाँ. ఇది ఎక్కడో ట్రైన్ సౌండ్ వస్తుంది. వీళ్ళదేనా? బాగుందా మ్యూజిక్? भैया किधर स्कैन करना? कौन सा बिन है? इधर करो ना भाई, इधर जी हाँ वैसा. अच्छा बस कौन सा बिन का नाम है, कौन सा बिन दिखता है? ग्रीन तो ग्रीन, ब्लू तो ब्लू. उसका पैटर्न चेक करो उसमें. भैया और एंट्री हुआ क्या? टेस्ट है ना उधर? लेफ्ट लेना हाँ. थोड़ा. డెలివరీ ముందు ఫోటో అప్లోడ్ చేయాలా? हेलो सर. OTP. ఫస్ట్ ఆర్డర్ 15 రూపాయలు వచ్చినాయి. ఎట్లా ఈ అమౌంట్ ని ఖర్చు పెట్టేది? కార్ కొనేదా, ఫ్లాట్ బుక్ చేసేదా? ఇది ఇట్లు కాదు, ఇంటికి పోయి నిరాళంగా ప్లాన్ చేసుకోవాలా. ఇంత పెద్ద అమౌంట్ మీ అకౌంట్ లో పడితే మీరేం చేస్తారు? కింద కామెంట్ లో చెప్పండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆర్డర్స్ డెలివరీ అయ్యాక బ్యాగ్ తెచ్చి ఇక్కడ స్కాన్ చేసి సబ్మిట్ చేయాలా. మిస్ అయితే 200 రూపీస్ ఫైన్ అంట. అయినా మనకి ఆర్డర్కి 15 రూపాయలు ఇస్తా ఉండేటప్పుడు ఈ జస్ట్ 200 రూపాయలు ಯಾವ లెక్క చెప్పండి? నాకు అర్థం కాలేదు సార్. ఇదొకటి, స్టోర్ లోపలే ఉన్నా కూడా గో టు స్టోర్ అంటుంది. సరే బయటికి వెళ్ళిపోతాం. और स्कैन में. हाँ. దొంగ అనుకుంటుందో ఏమో. నేను దొంగను కాదు మేడం, జెప్టో వచ్చి 5 మినిట్స్ అవుతుంది, కస్టమర్ ఇంకా రాలేదు. मैडम प्रत्युषा OTP. అమ్మో, బరువు ఎక్కువే ఉంది. अभी ओटीपी चाहिए ना? हाँ सर. 735. थैंक यू. देवदेवं भजे दिव्यप्रभावम्. నాకే నా విజిల్ వేస్తాండి. ఇది ఇప్పుడు చుట్టేసుకొని వల్ల ఎంత చూడండి, లోపలే ఒక పెద్ద ఊరు ఉన్నట్లుంది. అమ్మాయి గేట్ వచ్చేసి G205. ఎంతమంది కొలీగ్స్ కష్టపడుతున్నారు చూడండి. ఈ అన్న మోసేగాక కిందే పెట్టేసినాడు పాపము.
మనం ఈ ఎండలకి 5 నిమిషాలు బయట తిరగలేము, కానీ వీళ్ళు రోజంతా ఎండలో పొల్యూషన్లో ఇంత తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. వీళ్ళ కోసం ఒక లైక్ కొట్టచ్చు కదా. सर 1126 हाँ हाँ 1126 12th floor. ఇంకో మాట, నాకు ఈ నెల 1,26,000 ట్యాక్స్ కట్ అయింది. ఏం లే, కొంచెం ఇయర్ ఎండ్ బోనస్ వచ్చింది, అందుకే ఇంత కట్ అయింది. దీంతో ఈ ఇయర్ టోటల్ 5 lakhs ట్యాక్స్ కట్టాను నేను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పే స్లిప్ చూసినప్పుడల్లా ఈ పాట గుర్తొస్తుంది నాకే. జంతుకు కట్టాలి రాసిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా. అంటే ఎక్కడ చూసినా కరప్షన్. ప్రతి ఒక్కరు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకి తెలుసు, కానీ మన దేశం మాత్రము 4th largest కంట్రీ జీడిపిలో. యాలంటే ఆడాని ఆబాని లాంటి వాళ్ళు 4 రిచ్ అయినారు కాబట్టి, కానీ ట్యాక్స్ కట్టాలా యాలంటే. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఈ అన్నం చూడండి, ఇచ్చే 15 రూపాయలకి 25 కేజీలు మూట మోసుకొని పోతున్నాడు. हाँ सर मैडम जिप तो डिलीवरी बाइक में लेकर जा सकते. థ్యాంక్స్ భయ్య, బైక్ అలా ఉన్నందుకు, లేకపోతే దోలు తీరిపోయేది. ఫస్ట్ టిఫిన్ చేసేద్దాం. ఓ ప్లేట్ ఇడ్లీ కూడా తింటే 80 రూపాయలు అయింది. అది కూడా పెద్ద బాలేదు సార్. डिलीवरी ఇట్లా చాలా మంది పెట్రోల్ మిగిలిచ్చేకి, టైం మిగిలిచ్చేకి రాంగ్ రూట్ లో పోతుంటారు. జస్ట్ 2 నిమిషాలకి 10 రూపాయలు పెట్రోల్ కి ప్రాణాలను రిస్క్ లో పెట్టద్దు. యాక్సిడెంట్ అయిన ఇంకా బాధపడినా ప్రయోజనం ఉండదు. ఎంత పెద్దది ఇది, లోపలే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వచ్చినట్లుంది. भैया सर ఇప్పటికే 4 hours అయింది. 12 ఆర్డర్లు డెలివరీ చేస్తే 271 రూపీస్ వచ్చినాయి అంతే. ఏంటండి అరాచకం? ఇక్కడే ఫోటో తీసేసుకుందాం, ఈజీ అయిపోతుంది. ఏదో తేడాగా ఉంది. అయ్యో బై మిస్టేక్ డెలివర్డ్ అని నొక్కేసా. ఏం చేసేది ఇప్పుడు? వీడియోలో అడ్రస్ రికార్డ్ అయిందేమో చెక్ చేద్దాము. నేను చెక్ చేసే లోపే కస్టమర్ కాల్ చేసినాడు.
Yeah, you can empty them and leave. టూ ఐటమ్స్ మిస్ అయ్యాయా? 2 items. Which one, sir? ఈ బ్యాగుల్లో కూడా ఏం లేవే. ఒక బ్రెడ్ మిస్ అయిందా? 2 అంటారు కదా సారు. They kept only one. I don't have information also. Last one. By mistake, I clicked. You should be careful, no? What if I would have not given a call to you then? అంటే అది How will you Yeah, I was searching. I was having a record of the number, so that's why. No, while picking the items, it got pressed. You can raise a request for that. Nothing will happen at your end. No, no. They have missed it. మీరు చెప్పండి, ఇచ్చే 15 రూపాయలకి వాట్ మోర్ కెన్ బి డన్ ఫ్రమ్ మై ఎండ్? ఇది ఎట్లుందంటే కరెక్ట్ ఆన్సర్ రాసినా ఫెయిల్ చేసినట్టు. ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. yes. కానీ మా నెల్లూరు పెద్దారెడ్డి బిజీ ఉన్నాడు కాబట్టి డ్యూటీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇదొకటి 15 మినిట్స్ డిలే అని వార్నింగ్ ఇస్తుంది. ఇంక నుంచి ప్రతి ఆర్డర్ చెక్ చేసి తీసుకొని పోల్లా. On which side for the cross side also. Shweta. నాకు ఒక రోజుకే బాధ అవుతుంది. వీళ్ళు డైలీ ఇన్ని కష్టాలు పడుతున్నాయి, హ్యాపీగా ఎంత బాగుండారో చూడండి. అన్న ఐటమ్ మిస్ అయింది, ఎవరిని అడగల్లా? 2 ఆర్డర్ చేసింటే ఒకటే ప్యాక్ చేసినారు. లాస్ట్ టైం కూడా 2 ఆర్డర్ చేసింటే ఒకటే ప్యాక్ చేసినారు. బయటేమో మేం దొంగలు అనుకుంటున్నారు. ಎರಡು ಬ್ರೆಡ್ ಇದೆ, ಒಂದೇ ಬ್ರೆಡ್ ಹಾಕೋದು. చూసారా, ఇక్కడే చూసుకుందానికి ఇంకొక అవమానం తప్పింది నాకు. ఇక్కడే 5 నిమిషాలు అయిపోయా. తిరుగుతానే ఉంటారు కానీ ఒకరు పట్టించుకోరు. థ్యాంక్స్ అంకల్, నీకన్నా పాపం అనిపించింది. అమ్మయ్య ఇచ్చారు. ఇట్లా 2-3 ఐటమ్లు ఉంటే చెక్ చేసుకోవచ్చు. 20-30 ఐటమ్లు ఉంటే చెక్ చేసాకే 10 నిమిషాలు కల్లా 5 నిమిషాల్లో డెలివరీ ఎట్లా ఇస్తారు? అది కూడా కరెక్ట్ కదా సార్. ఇదే మన లాస్ట్ ఆర్డర్ జెప్టోలో. నాకు ఓపిక లేదు ఇంకా. ఎక్కడున్నా ఈ సరౌండింగ్ లేకొచ్చే ఆఫ్ కావాలా. సో వస్తాం బాబు, నమస్కారం. అన్ని దండం పెట్టేసి ఆఫ్లైన్ అయిపోతాయి. మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించా. 150 రూపాయలు అయింది పెట్రోల్కి. నేను 6 అవర్స్లో 18 ఆర్డర్స్ డెలివరీ చేస్తే 378 రూపీస్ వచ్చింది. ప్లస్ సర్చార్జెస్ అన్ని 40 రూపీస్ వేసి ఇచ్చారు. సో మొత్తం 418 రూపాయలు వచ్చింది. ఇందులో కూడా ట్యాక్స్ 5 రూపాయలు కట్ చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో 150 రూపాయలు పెట్రోల్ పోతే 263 రూపాయలు మిగిలింది. ఈ కాలంలో ఈ అమౌంట్ ఏమిటికి అవుతుంది చెప్పండి? కానీ వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ కష్టానికి హ్యాండ్స్ ఆఫ్. ఇది ఇవాటి మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.